దొరికింది. గతంలో చక్రాధర్రావు ఏదైతే పొంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కు సంబంధించిన స్వీకరించిన హైకోర్టు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు నిన్న ఏదైతే దాని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 12 తారీఖు వరకు హరీష్ రావును అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మనతోని మాట్లాడడానికి మనకు ఈ విడతపై పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుండి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ లైన్లో ఉన్నారు. సుధాకర్, ఈజ్ ఇట్ దేర్? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సుధాకర్. ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం గత సంవత్సరం నుంచి చూసుకుంటే మాత్రం ఇది పెద్ద చర్చగా మారింది. ఇందులో భాగంగా గతంలో ఎవరెవరైతే ప్రభాకర్ గానీ భుజారాం గానీ వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కొంతమంది ప్రభాకర్ చేయడం అమెరికాలో ఉంది. వీరిని తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసిన తర్వాత గత 4 నెలల క్రితం వచ్చేసి మరొక కొత్త వచ్చింది. హరీష్ రావు వచ్చేసి ఒక రియల్టర్ చక్రధర్రావు వచ్చేసి హరీష్ రావు కూడా నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది చెప్పి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ పంజాగుట్టలో ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా అతని మీద హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ పుట్టించిన తర్వాత అసలు ఏం జరుగుతుందనే ధోరణిలో మాత్రము పోలీసులు పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. దీని తర్వాత తెలంగాణ హైకోర్టుకు అప్పీల్ చేసిన తర్వాత తెలంగాణ హైకోర్టు వచ్చేసి జనవరి 28 వరకు అతను అరెస్ట్ చేయకూడదు, అప్పటి వరకు నివేదిక పెట్టాలని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది పోలీసులకు. దీని తర్వాత పిటిషనర్ ఎవరున్నారు చక్రధర్ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నీ దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు వచ్చేసి కోర్టుకు జతపరచాలి, దాని తర్వాత ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే తగు చర్యలు తీసుకుంటానని చెప్పి జనవరి 28 వరకు అతనికి హరీష్ రావుకు టైం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జనవరి 28 తర్వాత అంటే గత నెల 20 తర్వాత మరొకసారి హరీష్ రావుకు సంబంధించిన చర్చ మళ్ళీ బయటకు కావడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు హరీష్ రావుకు సంబంధించిన అడ్వకేట్స్ విన్నపించుకోవడం జరిగింది. మాకు మరికొంత సమయం కావాలి, మాకున్న పరిధిలో భాగంగా మా దగ్గర సమాచారం మేరకు మాకు కొంత గడివిస్తే దీని తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ హరీష్ రావు మీద లేని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కుట్రలు చేసుకుంటూ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన చక్రధర్రావు ద్వారా హరీష్ రావు మీద కొన్ని నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు కొంత సమయం కావాలి, దానికి సంబంధించి మీ ఆధారాలు తీసుకుంటామంటే మాత్రం వీళ్ళు హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు కొంచెం ఊరటాల మీద అనుకోవచ్చు. ఈ నెల 12వ తేదీ వరకు మాత్రం హరీష్ రావును అరెస్ట్ చేయకూడదు. 12 తర్వాత హరీష్ రావుకు సంబంధించిన నివేదికలో భాగంగా ఏమేమి ఉన్నాయి ఎవిడెన్స్ ఇవ్వడం తర్వాత నేను అరెస్ట్ చేసుకోవచ్చు హైకోర్టు వచ్చి పోలీసులకు చెప్పడం. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు మాత్రం కొంత ఊరట అనేది లభింది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఒక హాట్ టాపిక్ ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్. గత ప్రభుత్వ హయాంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ ఐఏఎస్ లో ఐపీఎస్ ఉన్నారో వీళ్ళతో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఒకటి జరిపింది. దాని తర్వాత ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన చక్రధార వచ్చేసి ఎక్కడ ఈ మాజీ మంత్రి ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఈ పెట్టడం అనేది చాలా చర్చగా మారింది. ఎందుకంటే హరీష్ రావు అనేది తెలంగాణ పార్టీలో ఒక పేరున్న వ్యక్తి, ఫైర్ బ్రాండ్ గా పేరున్న వ్యక్తి మీద ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ రావడం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తల ఒక ఉత్కంఠ నెలకొంది. 12 తర్వాత ఎటువంటి వాతావరణం నెలకొంటుంది? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు హస్తం ఉందా? హరీష్ రావు హస్తం ఉంటే ఇదే రియల్టర్ చక్రధర్రావు ఏమని బెదిరించాడు? నిజంగానే డబ్బులు టార్గెట్ చేశారా, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు పాల్పడ్డా అనేది నిజంగా నిర్ధారణ అయితే మాత్రం హరీష్ రావును ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనుకోవచ్చు. యా సుధాకర్, ఇదే విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హరీష్ రావును A1 గా టార్గెట్ చేస్తూ రాధాకిషన్ ను A2 గా టార్గెట్ చేస్తూ ఏదైతే కంప్లైంట్ నమోదైందో, ఎఫ్ఐఆర్ నమోదైందో, దీని విషయంలో గతంలో కేటీఆర్ మీద కానీ ఇలాగే ఎవరైతే తిప్పన్న కానివ్వండి లేకపోతే ప్రభాకర్ రావు కానివ్వండి వీరందరి మీద ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించింది. దీన్నే మెర్జ్ చేయలేకపోయారా? దీన్ని సపరేట్గా హరీష్ రావు మీద మరొకసారి కంప్లైంట్ స్వీకరించడానికి అసలైన కారణం ఏంటి? వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కోర్టు మొట్టికాయలేసింది. ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద ఎప్పుడు ఎలాంటి వారి మీద కంప్లైంట్స్ లేవు, అయినప్పటికీ వారి మీద కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తూ తిప్పన్నకు అలాగే ఎవరైతే ఉన్నారో వారిని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఒకటే చూసుకో సార్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా చర్చగా మారింది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి వార్తలు వేసుకుంది తప్ప మరి ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
ఫోన్ ట్యాపింగ్ ఒకటే విషయం ఉందా? రాష్ట్రంలో సమస్యల వల్ల ఎన్నో ఉన్నాయి. మరి ఇది కాకుండా ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ విషయాలు పట్టుకోవడము, అమెరికాలో ఉన్న ప్రభాకర్ గానీ, అలాగే ఏఎస్పీ భుజంగరావు గానీ వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది. భుజంగరావు రీసెంట్లీ బెయిల్ తో బెయిల్ కూడా రావడం జరిగింది, కొన్ని షరతులు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకు తగ్గించాలి. ఇది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగాలంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు, అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుముఖంగా ఉంటుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే కొంత ఖజానా తీసుకురావాలి, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. కానీ ఏది లేకుండా ఓన్లీ ఒక్క ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పట్టుకుని ముందుకు పోవడం ఏంటంటే మాత్రం సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మొట్టికల్ చేసిన తెలిసిందే. కానీ హరీష్ రావు నిజంగానే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన చక్రదావును ఫోన్ చేసి పిలిచారా? ఏమనగా హరీష్ రావు ఏటుగా వచ్చేసి రాధాకృష్ణ వీళ్ళ పేర్లు పెట్టింది. నిజంగానే వీళ్ళు బెదిరింపులు పాల్పడితే వీళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉంటే అప్పుడే కేసు పెట్టచ్చు కదా. ఈ 4 నెలల్లో 5 నెలలు కాలయాపన చేయడం ఎందుకు? అలాగే సంవత్సరాల కాలం క్రితము బెదిరింపులు పాల్పడితే ఇదే రియల్ ఎస్టేట్ సంబంధించిన చక్రధారం ఈ రోజు అంటే ఈ 4 నెలల క్రితం కేసు పెట్టడానికి అసలు ఎందుకు కేసు పెట్టడానికి ముందుకు వచ్చాడు? అంటే వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి? వీళ్ళకు కొంచెం లేకపోవడం ద్వారా అధికార పార్టీకి ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ చక్రధారంతో కొంత గైడ్ లైన్ తీసుకొని కేసు పెట్టించడం వార్తల్లో బయటకు వస్తున్నాయి. ఏదేమైనా ఈ నెల 12 వరకు హరీష్ రావుకి వచ్చేసి హైకోర్టు కొన్ని చరిత్రలకు ఉన్న అంటే అరెస్టుకు సంబంధించి నివేదిక జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేయాలి, అప్పుడు అరెస్ట్ చేయకూడదు చెప్పడం జరిగింది. 12 తర్వాత నిజంగానే హరీష్ రావు తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. మరొకసారి మీ మరో అంశంపై మీతో మాట్లాడడానికి వస్తాను. అప్పటిదాకా వేచి ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి